బంగ్లాదేశ్ను సుదీర్ఘకాలం ఏలిన షేక్ హసీనాను దేశం నుంచి వెళ్లగొట్టి ఏడాదైంది. ప్రాణానికే ప్రమాదం వాటిల్లే పరిస్థితుల మధ్య తట్టాబుట్టా సర్దుకొని ఢాకాలో ఒక సైనిక హెలికాప్టర్లో బయలుదేరి ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో గత ఏడాది ఆగస్టు 5న ఆమె దిగారు. ప్రజాస్వామ్యం పట్ల వీసమెత్తు గౌరవం లేని ఒక నియంతను ఇలా ప్రాణభయంతో పరుగులెత్తించినందుకు బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమకారులు సంతోషించారు. 15 ఏళ్లు ఏకదాటిన ఏలిన అవధులు లేని అధికార వాంఛగల క్రూరురాలిని దేశం నుంచి తరిమికొట్టినందుకు గర్వించారు. ఆమె లేని దేశం ఇక విలువలతో వెలిగిపోతుందని, ప్రజాస్వామ్యం వేళ్లూనుకుంటుందని బలంగా విశ్వసించారు. భవిష్యత్తు కోసం కలలు కన్నారు. మరి అంతటి తిరుగుబాటు తర్వాత అన్ని వందల మంది ప్రాణత్యాగాల అనంతరం ఆశించిన దిశలోని ఆ దేశం ప్రయాణం సాగుతోందా? ఒక తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటూ ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో ఈ ప్రశ్న బేసబబుగా కనిపించవచ్చును. కానీ ఏడాది కాలంగా బంగ్లాదేశ్ నడుస్తున్న దారిని గమనించినప్పుడు ప్రశ్నలు, అనుమానాలే కాదు, తీవ్రమైన భయాలు కూడా కలుగుతున్నాయి. బంగ్లాదేశ్ను విస్ఫోటనానికి సిద్ధంగా ఉన్న దేశంగా ఒక సుప్రసిద్ధ మేధావి అభివర్ణించాడు. హసీనా దేశం విడిచిపోగాని నేటికి సరిగ్గా ఏడాది క్రితం పారిస్ నుంచి మహమ్మద్ యూనిస్ దేశ రక్షకుడిగా తరలివచ్చారు. ఈ నోబెల్ విజేత రాకడ యావత్ ప్రపంచానికి బంగ్లాదేశ్ భవితవ్యం మీద నమ్మకాన్ని కలిగించింది. జులై విప్లవం ఏ లక్ష్యం కోసం సాగిందో ఆ ఆశయాలు, ఆదర్శాలకు అనుగుణంగా దేశాన్ని యూనిస్ నడిపిస్తారని అంతా నమ్మారు. కానీ ఆ తిరుగుబాటుకు కొనసాగింపుగా చాలా దుర్మార్గాలు సాగాయి. తాత్కాలిక ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా శాంతి భద్రతలను గాలి కొదిలేసి మూకదాడులను అనుమతించింది. అవామీ లీగ్ ఓటర్లు, అభిమానులు అన్న ఆరోపణతో హిందువుల మీద మత ఛాందసులు విరుచుకుపడ్డారు. అవామీ లీగ్ నాయకులందరినీ జైళ్లలోకి నెట్టివేయడమే కాక హసీనా రాజకీయ ప్రత్యర్థి బీఎన్పీ అధినేత ఖలీదాజియా మీద ఉన్న కేసులన్నీ రద్దుపరిచి జైలు నుంచి విడుదల చేయటం కూడా జరిగిపోయింది. హసీనా జైళ్లలోకి నెట్టిన మత తీవ్రవాదులు తిరిగి రోడ్ల మీదకు వచ్చేశారు. బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజబుర్ రెహమాన్ మూలాలు, గుర్తింపులను తుడిచిపెట్టడం లక్ష్యంగా ఆయన విగ్రహం నుంచి నివాస భవనం కూల్చివేత వరకు ప్రతిదాన్ని ప్రభుత్వమే అనుమతించింది. ఆయన చరిత్ర చెరిపివేయాలన్న కసిలో భాగంగా బంగ్లా విముక్తిలో భారతదేశం పాత్ర కూడా పాఠ్యపుస్తకాల నుంచి చెరిగిపోయింది. పాకిస్తాన్కు ఏమాత్రం నొప్పి కలగని రీతిలో ఏ పోరాటమూ, ఎవరి ప్రమేయమూ లేకుండానే బంగ్లాదేశ్ ఆవిర్భవించినట్టుగా చరిత్ర రచన సాగుతోంది. పాకిస్తాన్తో ఎన్నడూ లేనంత సాన్నిహిత్యమే కాక సమస్త రంగాల్లోనూ సహకారం పెరిగింది. ఈ ఏడాది కాలంలో బంగ్లాదేశ్ ఆర్థికంగా బాగా దెబ్బతింది. యూనిస్ ప్రభుత్వ వైఫల్యాలను, ఆలోచన విధానాన్ని ప్రశ్నిస్తున్న వందలాది మంది పాత్రికేయులు జైళ్లకు పోయారు. నేరాలు, ఘోరాల పెరుగుదలతో పాటు హసీనా వ్యతిరేక ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న విద్యార్థి నాయకులు దోపిడీలకు, బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్న ఘటనలు హెచ్చాయి. మత ఛాందసత్వంతో మహిళలను కట్టిపడేసే కృషి జరుగుతోంది. హసీనా మీద ఆగ్రహంతో ప్రభుత్వమే ప్రోత్సహించిన మూకదాడులకు ఇటీవలి మాజీ ఎన్నికల ప్రధానాధికారి సైతం గురి కావాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నట్టుగా యూనిస్ మంగళవారం చేసిన ప్రకటన బంగ్లాదేశ్ తిరిగి గాడిన పడటానికి ఉపకరించవచ్చు. తాత్కాలిక ప్రభుత్వం కన్నా ప్రజలు ఎన్నుకున్నవారు ఎవరైనా కావచ్చు. అధికారంలో ఉండటం వల్ల కాస్తంత జవాబుదారీతనం ఉంటుంది. హసీనా పార్టీకి గుర్తింపు తొలగించి ఎన్నికల బరిలో నిలువనివ్వకుండా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్న నేపథ్యంలో అక్కడ జరగబోయే ఎన్నికలు ప్రజాభీష్టాన్ని సంపూర్ణంగా ప్రతిఫలించవు. అయినప్పటికీ తాము ఏ ఆశయాల కోసం హసీనాను గద్దె దింపామన్నది విద్యార్థి ఉద్యమకారులు విస్మరించకుండా దేశం మత ఛాందస శక్తులు, పార్టీల చేతిలోకి పోకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం.